హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ అండ్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళ న్యూ సిలబస్ మోడల్ పేపర్ని ఒక్కసారి చూద్దాం. ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి రిలేటెడ్ది. ఒక్కసారి మోడల్ పేపర్, నేను 2 మోడల్ పేపర్స్ చూపిస్తాను విత్ ఆన్సర్స్, ఒకసారి చూడండి. సో ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇది ఫస్ట్ మోడల్ పేపర్, టైం 3 hours ఉంటుంది. ఇది 2005 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సిలబస్. నెక్స్ట్ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. మళ్ళీ సిలబస్ చేంజ్ అయ్యే వరకు 80 మార్క్స్ అనేవి మీకు ఇచ్చే మాక్సిమం మార్క్స్. సో ఇందులో మీకు సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి మీకు 20 మార్క్స్ ఉన్నాయి కదా. సెక్షన్ బిలో రిమైనింగ్ 60 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవి 20 మార్క్స్, రిమైనింగ్ వచ్చేసి మీకు 60 మార్క్స్ సెక్షన్ బిలో ఉంటాయి. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా ఫస్ట్ బిట్. ఇఫ్ యూ సీ ది ఫస్ట్ బిట్, సో ఫస్ట్ బిట్ లో మీకు ఆన్సర్ అని 4 of the following questions అని ఉన్నాయి. సో ఇక్కడ 4 అని ఇచ్చారు కదా. సో 4 అని ఇచ్చేసి కింద మీకు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 అనేసి. ఇందులోంచి 4 కాదు, ఇక్కడ టోటల్ ఇది ఏ, ఇది ఒక క్వశ్చన్, బి అనేది ఒక క్వశ్చన్, సి, డి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ, ఓకే, ఇవి వచ్చేసి 5 క్వశ్చన్స్. ఈ 5 లో మీరు ఏమైనా 4 రాయండి అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు మీకు ఏలో ఉన్న అన్ని ఆన్సర్స్ వస్తే ఏ బిట్ మొత్తం రాయండి, అలా బి మొత్తం వస్తే బి రాయండి, సి వస్తే సి రాయండి అనేసి చెప్తున్నారు. సో ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ బిట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ ని యూజ్ చేసి, అంటే దానికి ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు ఇక్కడ రాయండి అన్నారు. ఒకసారి చూడండి, ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద టేబుల్ అని ఉంది. సో టేబుల్ కిందే ఉంటది కాబట్టి మనం ఏమనాలి, అండర్ ది టేబుల్. సో మీకు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూసుకోండి. అండర్ ది టేబుల్ అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ వన్, షీ ఈస్ ఫాండ్ డాష్ మ్యూజిక్. సో షీ ఈస్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. వి వాక్ డాష్ ది ఫారెస్ట్. వి వాక్, ఫారెస్ట్ లోంచి వెళ్తాం కదా, సో త్రూ ది ఫారెస్ట్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డాష్ ద పార్క్. ఎక్కడ ఆడుతారు పార్క్ లో, ఇన్ ద పార్క్ అని అనాలి. హీ జంప్ డాష్ ద రివర్. జంప్డ్, రివర్ లోకి దూకితే ఇన్ టు ది రివర్. సో ఇవి వచ్చేసి ప్రిపోజిషన్స్. నెక్స్ట్ బిట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ ఫ్రమ్ ది బ్రాకెట్. సో మనకి ఇక్కడ బ్రాకెట్స్ లో వర్బ్స్ ఇస్తారు. వీటిని చూసి ఏ వర్బ్ ఫార్మ్ కరెక్ట్ వస్తుందో మనం అక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, బై నెక్స్ట్ వీక్ వి డాష్ అవర్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ వీక్ అంటున్నానంటే అది ఫ్యూచర్ గురించి కాబట్టి మనం ఫ్యూచర్ టెన్స్ వచ్చేలాగా విల్ అనేది యూజ్ చేసి రాయాలి. విల్ హ్యావ్, ఫినిష్ ఉంది కదా, ఫినిష్డ్, విల్ హ్యావ్ ఫినిష్డ్ అనేది రైట్ ఆన్సర్. షీ డాష్ హియర్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అంటే పొద్దున్న నుంచి కూడా ఉంది, ఓకే. సో అంటే కంటిన్యూస్ వర్డ్స్ కిందికే వస్తుంది కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్. సో హ్యాస్ been waiting. సో present perfect continuous tense ఇది. The train dashed at 7 PM yesterday. నిన్న జరిగింది ఇది. ఎప్పుడు వచ్చిందంట, నిన్న 7 PM కి, అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్, arrived. They usually dash their lunch at 1 o'clock. సో ఇది జనరల్ గా డైలీ జరిగే యాక్షన్ కాబట్టి eat, ఇది వచ్చేసి సింపుల్ ప్రెసెంట్. ఐ డాష్ హిమ్ ఎస్టర్డే అట్ ది మార్కెట్. నేను నిన్న కలిశాను అని చెప్పడానికి ఏమంటారు, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే అట్ ది మార్కెట్. సో నెక్స్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో ఇక్కడ ఈ ఫొనెటిక్స్ ఉన్నాయి కదా, దీన్ని నార్మల్ మన ఇంగ్లీష్ వర్డ్స్ లో రాయమన్నారు. సో చూడండి ఒకసారి, బుక్ ఇది మీకు క్లియర్ తెలిసింది, బి, ఇది ఊ సౌండ్, ఓకే, ఇది వచ్చేసి ఊ సౌండ్, కే, రెండు కలిపితే బుక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టేబుల్, టేబుల్. సో టేబుల్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇయా, ఈ సౌండ్ వచ్చేసి ఇయా, యాపిల్, రెండు కలిపితే యాపిల్, మనకు తెలుసు కదా యాపిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఊ సౌండ్ వస్తుంది, స్కూల్, స్కూల్, స్కూల్ ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది ఆ సౌండ్, ఎంఏ అన్నట్టు, ఇది మా నీ, సో మనీ అనేది రైట్ ఆన్సర్. మీకు కొంచెం దగ్గరగా తెలిసినా కూడా మనం ఈజీగా ఆన్సర్ ని రాయొచ్చు. సో ఇప్పుడు మీకు ఈ 3 బిట్స్ వచ్చాయనుకోండి, చక్కగా 3 రాసేసి డి అండ్ ఈలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో డి బిట్ లో మీకు సీన్ ప్యాసేజ్ అంటే మీకు ప్రోజ్ లోంచి ప్యాసేజెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి కదా 5, ఆ 5 లెసన్స్ లోంచి మీకు ప్యాసేజెస్ వస్తాయి, అది డి బిట్ లో ఉంటుంది.
సో ఇది కూడా 5 మార్క్స్. సో ఇక్కడ చూడండి ద రెడ్ ఒలియాండర్స్ బ్లూమ్ అంటే ఇది ద రెడ్ ఒలియాండర్స్ అనే ప్రోజ్ నుంచి వచ్చినటువంటి ప్యాసేజ్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉన్నాయా. సో ఇవి కూడా జనరల్ ప్యాసేజెస్ అంటే ఇది అన్సీన్ ప్యాసేజ్ అనమాట. ఇది చూడాలి అంటే మనకు తెలియని అవుట్ సైడ్ ది లెసన్స్ మనకు వచ్చే ప్యాసేజ్ వచ్చి ఇది అన్సీన్. ఇది ఏదైనా రావచ్చు, ఇదే రావాలని లేదు, ఏదైనా రావచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోతే మనం సెక్షన్ బిలో చూడండి. ఇఫ్ దిస్ ఇస్ సెక్షన్ బి దిస్ ఇస్ 60 మార్క్స్. ఓకే, సెక్షన్ బి 60 మార్క్స్ లో వాళ్ళు ఏం అడిగారంటే ఆన్సర్ ఐదర్ ఏ ఆర్ బి ఆఫ్ ది ఫాలోయింగ్. కిందున్న వాటిలో ఏని కానీ లేదా బిని కానీ ఆన్సర్ చేయండి అని అన్నారు. సో ఇది ఏ బిట్ అనమాట. సో ఏలో ఏం అడిగారంటే బిల్డ్ ఏ పారాగ్రాఫ్ యూసింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. సో కింద హింట్స్ ఉన్నాయి చూడండి, బుక్స్, బెస్ట్ ఫ్రెండ్స్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇంప్రూవ్స్ ఇమాజినేషన్, గైడ్ ఇన్ లైఫ్. సో ఇక్కడ ఇచ్చిన ఈ షార్ట్ కట్స్ ఉన్నాయి చూసారా. సో ఈ షార్ట్ కట్స్ ని యూజ్ చేసి మీరు సెంటెన్సెస్ ని క్రియేట్ చేయాలి బుక్స్ గురించి. ఓకే, లైక్ బుక్స్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. అర్థమైనా, బుక్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి బుక్స్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ బికాస్ దే నెవర్ లీవ్ అస్ అలోన్ అనేసి. నెక్స్ట్ దే ఆర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటి, మనకు అవి అన్ని నేర్పిస్తాయి కాబట్టి దే టీచర్స్ మెనీ లెసన్స్ అబౌట్ లైఫ్ అనేసి ఎక్స్ట్రా మనం కొంచెం దానికి మసాలా కలిపి రాయాలి అంతే. ఇంప్రూవ్స్ ఇమాజినేషన్ అంట అంటే రీడింగ్ బుక్స్ విల్ లీడ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ పవర్. గైడ్ ఇన్ లైఫ్ మనల్ని లైఫ్ లో గైడ్ చేస్తాయి అని చెప్పడం కూడా మనం ఓన్ సెంటెన్స్ లో రాయొచ్చు. చూడండి ఇక్కడ ఉన్నాయి. సో see here, books are our best friends because they never leave us alone. They give us knowledge and teach us many lessons about life. Reading books improve our imagination and help us think in a new way. Good books guide us to correct right path and avoid mistakes. Unlike friends who may sometime leave, books always stay with us. Books ఫ్రెండ్స్ అయినా మనం వదిలేస్తారేమో కానీ బుక్స్ మనల్ని వదిలేసి వెళ్ళవు అని ఇక్కడ అర్థం. They give us happiness, comfort and wisdom. By reading daily we can improve our language, ideas and character. సో మనకు చాలా డెవలప్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి డైలీ మనం బుక్స్ చదవడం వల్ల అని చెప్పడం. Truly books are treasures that shape our minds and hearts. Everyone should make reading a regular habit అని దానికి ఇంకొంచెం కలిపి ఒక పారాగ్రాఫ్ లాగా రాయాలన్నమాట. ఒకవేళ మీకు అది వస్తే బుక్స్ గురించి రాయబుద్ది అయితే అది రాయండి. లేదు అంటే రైట్ అండ్ ఎస్సే ఇన్ అబౌట్ 100 words ఆన్ ద టాపిక్ గివెన్. సో ఏదైనా ఒక ఎస్సే రాయండి అని చెప్పి ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి మీకు నచ్చినట్టుగా అండ్ ఇక్కడ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సొసైటీకి ఎలా యూస్ అవుతుంది చెప్పండి. ఎడ్యుకేషన్ ఉంటేనే కదా మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. యూత్ అయినా కూడా, చిల్డ్రన్ అయినా కూడా, ఎవరైనా సరే వాళ్ళ ఫ్యూచర్లో డెవలప్ కావాలి, వాళ్ళలో ప్రోగ్రెస్ రావాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్తూ మనం ఇక్కడ ఒక మనకు నచ్చినటువంటి ఒక ఎస్సేని రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆన్సర్ ఐదర్ ఏ ఆర్ బి. సో ఇక్కడ మీరు ఏని కానీ బిని కానీ ఆన్సర్ చేయండి. ఒకటి వచ్చేసి రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఆన్ రెక్లెస్ డ్రైవింగ్. సో ఒక న్యూస్ పేపర్ కి ఒక లెటర్ రాయండి. ఏంటి అంటే ఇలా మీరు ఒక రెక్లెస్ డ్రైవింగ్ అంటే అసలు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేస్తున్నారు చూడు, అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తూ ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తే ఒక లెటర్ ని రాయండి. లేదు మీరు అది రాయను అనుకుంటే మేక్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ సజెస్ట్ అబౌట్ టైటిల్. సో ఇక్కడ మీకు కొన్ని ఉన్నాయి చూసారా, వాటర్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఇలా ఉంది కదా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నోట్ మేకింగ్ అనమాట. సో దీనికి రిలేటెడ్ గా నోట్స్ చేయాలి, దానికి ఒక టైటిల్ ని పెట్టాలి. సో అదే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్స్ ఉంది చూడండి. వాటర్ కన్సర్వేషన్, వాటర్ ఎసెన్షియల్ రిసోర్సెస్, యూసెస్ ఏంటి, డ్రింకింగ్, ఫార్మింగ్, ఇండస్ట్రీస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి స్కేర్సిటీ, వల్ల ఏమవుతుంది, గ్లోబల్ ప్రాబ్లం వస్తుంది. సో దానివల్ల జరిగే కాసెస్ ఏంటి, ఓవర్ యూస్, పొల్యూషన్, వేస్టేజ్. అంటే దీన్ని మనం చూడండి ఎంత షార్ట్ గా కానీ అర్థమయ్యేలాగా ఉంది కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ ఏంటి, కన్జర్వ్ వాటర్, మెథడ్స్ వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సేవ్ వాటర్, సెక్యూర్ ఫ్యూచర్. సో ఇలా మీరు ఓన్ గా షార్ట్ గా చేయడమే అనమాట. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ అవుతున్నాయి ఈ ఫోర్త్ బిట్ లో. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు చూడండి కనిపిస్తున్నాయి 5 క్వశ్చన్స్. ఈ 5 వచ్చేసి ప్రోజ్ లోంచి వస్తాయి. సో ఈ 5 ప్రోజెస్ కి సంబంధించినటువంటి సమ్మరీస్ అన్నీ కూడా మన ఛానల్లోని
ప్లేలిస్ట్. ఓకే, ప్లేలిస్ట్ ఉంది. కేయూ న్యూ సిలబస్ అనేసి ఫస్ట్ సెమ్ది, అలాగే ఎస్యూ న్యూ సిలబస్ ఫస్ట్ సెమ్ది అనేసి మీకు రెండు కూడా ప్లేలిస్ట్ ఉన్నాయి. సో మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైతే దాన్ని ఓపెన్ చేసి చూడండి. ఓకే, సో ఇవి వచ్చేసి 5 లెసన్స్ ఉన్నాయి. 5 లెసన్స్ నుంచి ఒక్కో లెసన్ నుంచి ఒక్కో క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా ఆన్సర్స్ విని చూడాల్సిందే, ఎందుకంటే ఇది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్ అన్నారు కదా. సో అట్లీస్ట్ 3 పేజెస్ వరకైనా మీరు ఆన్సర్ రాయాలి. కాబట్టి మన ఆన్సర్ లాంగ్ గానే ఉంటుంది. మీరు అంత పెద్ద ఆన్సర్ వింటే దాంట్లోంచి మీరు ఫిల్టర్ చేసుకొని మీకు గుర్తున్న పాయింట్స్ ని కనీసం ఒక 2 to 3 పేజెస్ లో రాయండి. సేమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి annotations 3 అని అడిగారు. సో ప్రోజ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇవి 5 వచ్చేసి పోయట్రీ, పోయమ్స్ లోంచి వచ్చినటువంటి ఇవి అనోటేషన్స్ అన్నమాట. సో ఇవి కూడా మీకు 5 పోయమ్స్ ఉన్నాయి కదా, అందులోంచే వస్తాయి. సో మీకు పోయమ్స్ ని కూడా నేను ఆన్సర్స్ లాగా సమ్మరీ లాగా ఇచ్చాను. సో ఆన్సర్స్ ని ఎలా పోయమ్స్ రాసేటప్పుడు ఎలా సైడ్ హెడ్డింగ్స్ చేంజ్ చేసి రాయాలో నేను ఒకసారి చెప్తాను ఈ వీడియో ఎండింగ్ లో, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి మోడల్ పేపర్ 1. నెక్స్ట్ వన్ మోడల్ పేపర్ 2 చూడండి. ఓకే, సో ఇఫ్ వి సీ హియర్ మోడల్ పేపర్ 2, ఇది వచ్చేసి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్, ఇది ప్రిపోజిషన్స్ కాదు ఆర్టికల్స్, అంటే ప్రిపోజిషన్స్ రావచ్చు, ఆర్టికల్స్ రావచ్చు, ఏవైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. ఫస్ట్ వన్, హీ బ్రాట్ డాష్ పెన్ ఫ్రమ్ ది షాప్. ఏదైనా తీసుకొస్తే ఏమంటారు, ఒక పెన్ అంటే ఏ పెన్. షీ సా డాష్ ఈగల్, ఇక్కడ ఈగల్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇది వచ్చేసి వోవెల్ సౌండ్, సో an eagle. నెక్స్ట్ వన్, ఐ స్టేడ్ అట్ తాజ్ మహల్ డాష్ తాజ్ మహల్ హోటల్ లాస్ట్ నైట్. తాజ్ మహల్ అనేసి ఉంది కదా, సో దీనికి మనం ది తాజ్ మహల్ అనాలి, ఎందుకంటే ఇది స్పెసిఫిక్ కాబట్టి. రాము ఈస్ రీడింగ్ డాష్ స్టోరీ బుక్. రాము ఒక్క స్టోరీ బుక్ చదువుతున్నాడు అంటాం, అంటే ఒక అంటే ఏ. దేర్ ఈస్ డాష్ ఆర్ లెఫ్ట్ ఫర్ ది ట్రైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వోయల్స్ వచ్చినప్పుడు యాన్ యూజ్ చేయాలి. ఇక్కడ వోయల్స్ అంటే ఏఐఓయు, మరి హెచ్ ఉంది కదా అని డౌట్ రావచ్చు. హెచ్ అండ్ ఓ పక్క పక్కన ఉంటే హెచ్ సౌండ్ చేయదు, ఓయుఆర్ఏ సౌండ్ చేస్తుంది. సో ఆర్ అనేసి అంటాం. సో ఆర్ కాబట్టి ఇక్కడ మనం యాన్ రాయాలి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్. సేమ్ ఇందాక మనం చెప్పుకున్న మోడల్ పేపర్ లాగానే ఇది కూడా. హీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఎవ్రీడే చేసే యాక్షన్స్ ని మనం సింపుల్ ప్రెజెంట్ లో రాస్తాం. సో డైలీ వెళ్తాడు కాబట్టి గోస్ అనాలి. దే డాష్ ద మ్యాచ్ ఎస్టర్డే. సో నిన్న జరిగింది కదా, దే వన్ ది మ్యాచ్, గెలిచారు. హీ డాష్ ఆల్రెడీ డాష్ హిస్ హోంవర్క్. ఫినిష్ ఉంది, సో ఏమనాలి, హీ హ్యాస్ ఆల్రెడీ ఫినిష్డ్ హిస్ homework. We dashed dinner when the phone rang. సో ఫోన్ ర్యాంగ్ అయినప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే హ్యావ్ అన్నారు కాబట్టి we were having. నెక్స్ట్ వన్, ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్, అది అందరికీ తెలిసినటువంటి యూనివర్సల్ ట్రూత్. సో మీరు ఖచ్చితంగా ఒకసారి మోడల్ పేపర్ మొత్తం చూస్తే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎందుకంటే ఇవన్నీ దాదాపు మనం చిన్నప్పటి నుంచి చదివిన టాపిక్సే. దీనికి రిలేటెడ్ నేను వేరే ఓయుకి సంబంధించినటువంటివి కూడా పెట్టాను, మీరు అవి చూసినా కూడా మీకు అవి జస్ట్ ఎక్సర్సైజ్ లాగా యూస్ అవుతాయి. ఒకసారి చూడండి, నేను మాక్సిమం ఈ టైంలో కవర్ చేయడానికి చూస్తాను గ్రామర్ పార్ట్స్ కూడా. ఓకేనా. సో నెక్స్ట్ బిట్ లోకి వెళ్తే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో ఒకసారి చూడండి, ఫ్లార్. ఫ్లార్, ఫ్లార్ అంటే ఏంటంటాం, ఫ్లవర్ అంటే మనం ఫ్లవర్ అంటాం కదా, అదే ఫ్లవర్. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి ష్ సౌండ్, ఇది టీ ఉన్న, ఓకే ఇది ఒక్కటే వస్తే వచ్చేసి నెక్స్ట్ దీని పక్కన టీ కూడా ఉన్నది అనుకోండి, సిహెచ్ సౌండ్ చేయాలి. ఓన్లీ ఇది ఒక్కటే ఉంటేనేమో ష్ అని చెప్తాం కదా, ఆ సౌండ్ అన్నట్లు. సో ఇక్కడ రెండు ఉన్నది కాబట్టి సిహెచ్. ఇది ILDR ఎన్ ఉంది, సో దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి చిల్డ్రన్. నెక్స్ట్ వన్, డా, ఇది ఆ సౌండ్, సెకండ్ ఆ, డాక్టర్. సో డాక్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ, సో ఆన్సర్ ఏంటి, హ్యాపీ. నెక్స్ట్ వన్, రివర్ క్లియర్ గా కనిపిస్తుంది, రివర్ ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూస్తే, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. సో ఇది వచ్చేసి సీన్ ప్యాసేజ్, అంటే మనకు ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్ లోంచి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్ అనమాట ఇది. సో ఇది అన్సీన్ ప్యాసేజ్, సో ఇది ఎలా అయినా రావచ్చు, జనరల్ గా వస్తుంది. సో ఆ ప్యాసేజ్ ని బట్టి మనం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని రాసేయాలి. నెక్స్ట్ సెక్షన్ బి లోకి వెళ్ళిపోతే, బిల్డ్ పారాగ్రాఫ్ రాయాలి.
మనకు సేమ్ ఇలా కీ పాయింట్స్ ఇస్తారు. ఆ కీ పాయింట్స్ ని యూస్ చేసుకొని మనం ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ డిసిప్లిన్ గురించి రాశారు కదా, సో అలా రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎస్సే ఉంటుంది. అంటే మీకు ప్యాసేజ్ పారాగ్రాఫ్ రైటింగ్ కి ఎస్సేకి మధ్యలో ఏదో ఒక చాయిస్ అనేది వస్తుంది. ఇక్కడ టైం మేనేజ్మెంట్ గురించి అడిగారు. సో మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని టైం మేనేజ్మెంట్ గురించి రాయండి. నెక్స్ట్ లెటర్ వస్తుంది. సో ఇది వచ్చేసి లోకల్ న్యూస్ పేపర్ కి రాయమన్నారు. హైలైటింగ్ స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఏరియా, అంటే మీ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాని గురించి రాయండి. నెక్స్ట్ మేక్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఇక్కడ చూడండి నోట్స్ ఉన్నాయి. దీన్ని మీరు నోట్ మేకింగ్ చేయాలి. అంటే ఇంపార్టెంట్ గా వాటిని మెయిన్ గా ఒక ఫస్ట్ టైటిల్ పెట్టి రాయాలి. ఒక టైటిల్ ఇచ్చాం మనం. టైటిల్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెయిన్ ఐడియాస్ అన్నింటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి రాసామన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ లోకి వెళ్ళిపోతే 4th బిట్ లో ఆన్సర్ ఎనీ 3 ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఇవి వచ్చేసి మీకు ప్రోజ్ లోంచి 5 ప్రోజెస్ ఉన్నాయి కదా, అందులోంచి వచ్చే క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోయట్రీ. ఓకే, పోయట్రీ నుంచి మీకు యానోటేషన్స్ వస్తాయి. ఏవైనా 3 యానోటేషన్స్ మాత్రమే మీరు రాయాలి. సో ఒకవేళ నేను ఆల్రెడీ చెప్పాను మన ఛానల్లో మీకు ప్రోస్ అండ్ పోయట్రీ రెండు ఉన్నాయి, సమరీలా ఉన్నాయి అనేసి. సో ఒకవేళ మీరు ప్రోస్ ని మీరు రాయొచ్చు డైరెక్ట్ గా. పోయట్రీని రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ ని చేంజ్ చేయాలి. ఎందుకంటే నేను సమరీ లాగా ఇచ్చాను, మీరు దాన్ని రాసేటప్పుడు యానోటేషన్ లాగా రాయాలంటే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ చేంజ్ చేయాలి. సో ఏం చేయాలో నేను చెప్తాను, ఒక్కసారి వినండి. ఫస్ట్ ఏం రాయాలి అంటే నేమ్ ఆఫ్ ది పోయం, నేమ్ ఆఫ్ ది పోయం అని చెప్పి రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది పోయట్. ఓకే, సో అంటే మీరు ఈ లైన్స్ ని చూసి నేను గుర్తుపట్టాను అని చెప్పడం అన్నట్టు. మీరు పోయం ఏంటో పోయట్ ఏంటో కరెక్ట్ గా రాస్తే మీకు అక్కడే 2 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే మీరు కరెక్ట్ గా గుర్తుపట్టారు ఇది ఏంటో అనేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న లైన్స్ అనేవి పోయం నుంచి వచ్చినాయి. అవి ఏంటో గుర్తుపట్టడం కూడా ఒక మెయిన్ టాస్క్. సో గుర్తుపట్టినందుకు మీకు అక్కడ ఆల్రెడీ 2 మార్క్స్ ఇచ్చేస్తారు, ఓన్లీ 2 రాసినా కూడా. నెక్స్ట్ వచ్చేసి మీరు రిఫరెన్స్ రాయాలి. రిఫరెన్స్ అంటే ఏంటి అంటే దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ లెసన్ అదే పోయం నేమ్ రాయాలి. ఓకే, పోయం నేమ్ రాసి రిటర్న్ బై అని చెప్పి పోయట్ నేమ్ రాయాలి. ఏం లేదు, ఇక్కడ ఉన్న పోయం నేమ్ ఇక్కడ రాస్తాం, ఇక్కడ ఉన్న పోయట్ నేమ్ ఇక్కడ రాస్తాం. అర్థమైందా? సో ఆ పోయం నేమ్ పోయట్ నేమ్ రెండింటిని మనం ఇక్కడ రాయడమే రిఫరెన్స్. అలా రాసేసి ఆ రైటర్ గురించి ఒక 2 లైన్లు రాసేయండి, సరిపోతుంది. అదే రిఫరెన్స్. అండ్ నెక్స్ట్ కాంటెక్స్ట్ ఉంటుంది. కాంటెక్స్ట్, కాంటెక్స్ట్ అంటే నథింగ్ బట్ థీమ్. ఓకే, సో మన ఆన్సర్స్ లోంచి రిఫరెన్స్ అంటే మీరు అబౌట్ ది పోయట్ ఉంటుంది కదా, అందులోంచి మీకు నచ్చిన ఏవైనా 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ నేర్చుకొని వాటిని రాయండి. కాంటెక్స్ట్ అంటే థీమ్ ఉంటుంది, సో థీమ్ ని రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్, ఎక్స్ప్లెనేషన్ అంటే సమరీ రాయాలి. అండ్ లాస్ట్ కంక్లూజనే ఉంటుంది. సో కంక్లూజన్ అంటే కంక్లూజనే రాస్తే సరిపోతుంది. సో సమరీ అనేది చాలా లాంగ్ గానే ఉంటుంది. సో మీరేం చేయండి అంటే దాన్ని చదివి మెయిన్ పాయింట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని వాటిని మాత్రమే మీరు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో రాయండి. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది సమరీ రాయాలి. నెక్స్ట్ కంక్లూజనే, కాంటెక్స్ట్ అంటే థీమ్, కంక్లూజన్ అంటే సేమ్ అదే కంక్లూజనే ఉంటుంది. సో ఈ విధంగా మీరు రాయాల్సింది ఉంటుంది. ఓకేనా? అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా గ్రామర్ పార్ట్స్ ఈ లోపల కంప్లీట్ అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. సో మీరు నన్ను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇది నాకు బూస్ట్ లాగా నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్తోని నేను కొత్త వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.